శారదా, డాక్టర్ గారా, మీకోసమే చూస్తున్నా. నాకోసమా? అవును డాక్టర్ గారు, రాత్రి నుంచి ఒళ్ళంతా వేడివేడిగా ఉంది. జ్వరం వచ్చింది ఏమోనని అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని చన్నీళ్ళ స్నానం చేసేసా. 5 నీళ్ళతో స్నానం చేయలేకపోయారా? జ్వరం పూర్తిగా తగ్గిపోయేది. జోకేశారే. అరే, అర్థం చేసుకున్నారే. సరే గానీ నేను మందులు ఇస్తాను, వేసుకోండి. జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. నాకు తెలుసు. ఏం తెలుసు? మీరు జ్వరాల స్పెషలిస్ట్. అదా, అది సరే గాని ఈ రూమ్ కు మీరు ఎప్పుడు వచ్చారు? నేనా? ఓ గంట క్రితమే మారా. అక్కడ మరీ చలి ఎక్కువగా ఉంటేను శ్యామని అక్కడికి పంపించి నేను ఇక్కడికి వచ్చా. ఏం లేదు, ఊరికినే. 9:42. ఇది చదువు. మై డియర్ డాడీ, మీరు ఎప్పుడు వస్తున్నారు? హౌ ఆర్ యు? మీకోసం ఎదురు చూస్తున్నాను, త్వరగా వచ్చేయండి. మీకు నా ముద్దులని ఇంకొక ముక్క రాసి కిరణ్ సంతకం పెట్టు. ఏది? ఇదిగో ఇక్కడ రా. టీచర్, రాస్తాను టీచర్. సూరి, ఈ కవర్ కాస్త అతికించేసి పోస్ట్ చేసి. ఏంటా ఉత్తరం? మన బాబు గారికే పంతులమ్మ గారు ఇచ్చారు. డబ్బాలేమే. నేను ఎట్టగు బజార్కేగా వెళ్తున్నాను. ఇలా ఇచ్చేయ ఉత్తరం, నేనేసొస్తాను. చేస్తావా? ఇదిగా వెళ్ళొస్తాను. ఏమిటిది? ఉత్తరం. అది నాకు తెలుసు. ఏమిటి రాతలు? అది నేను రాయలేదు, కిరణ్ రాశాడు. రాయించింది నువ్వేగా? నేనే. చివరికి ప్రేమ సందేశాలు పంపేదాకా వచ్చిందన్నమాట. అది పిల్లాడి చేత రాయించడం. ఏమిటి మీ గొడవ? అసలు నేనేం రాయించానని? నువ్వేం రాయించావో నీకే తెలియదా పాపం? ఇదిగో చదువుకో. చివరి వాక్యం మరీ బాగుంది, చదువు. త్వరగా వచ్చేయండి, మీకు నా ముద్దులు అని టీచర్ రాయమంది. ఇంకా నవ్వుతావే సిగ్గులేక. అనసూయమ్మ గారు, ఇది అసలు నేను రాయించింది కాదండి. తండ్రికి తన ముద్దులు చెప్తున్నట్టుగా కిరణ్ రాయమంటే చివరికి ఇలా రాశాడు. ఇది అతను తెలియక చేసిన పనులేండి. కథ చాలా బాగుంది. జరిగింది చెప్పాను, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏమిటి? ఇక లాభం లేదు. రాను రాను నీ ఆదరాలు మితిమీరిపోతున్నాయి. తక్షణం ఇంట్లో బయటకు రాడు. వెళ్ళను. ఈ ఇల్లు మీది కాదు, రాజేష్ గారు. నేను ఉద్యోగం చేస్తున్నది మీ దగ్గర కాదు, ఆయన దగ్గర. నన్ను బయటకు వెళ్ళమనే హక్కు మీకు లేదు.